మహిళలు గజ తాగుబోతులు. ఈ వ్యాఖ్యలు నేను చేస్తున్నాయి కాదు. వైసీపీ కీలక నేత, వినుకొండ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ పారిశ్రామికవేత్త బ్రహ్మనాయుడు చేసిన కామెంట్స్. కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యాన్ని పెద్ద ఎత్తున తయారు చేయించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఆఫ్రికా దేశంలో కూడా వ్యాపారం చేస్తున్నారు అంటూ వైసీపీ అధినేత అబ్కారీ శాఖ అధికారుల ముందు నిరసన పిలుపునిచ్చారు. ఏదైతే ఎక్సైజ్ శాఖ ఉంటుందో ఆ శాఖకు సంబంధించిన సిఐ కార్యాలయాలు, ఎస్ఐ కార్యాలయాలు, ప్రధాన కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేయాలి అని బెంగళూరులో ఉండి పిలిపించారు. మరి వైసీపీ అధినేత అయితే ఎక్కడ ఏ కార్యాలయం ముందు వచ్చి కూర్చున్న దాఖలాలు అయితే లేవు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో భాగంగా వినుకొండ ఎక్సైజ్ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మహిళలు గజ తాగుబోతులు, భయంకరంగా తాగుతూ ఉన్నారు అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీకి పెద్ద డ్యామేజ్ తీసుకొచ్చి పెట్టాయి. ఏదో నకిలీ మద్యం కూటమి ప్రభుత్వానికి అయితే అంటగట్టగలిగాం, కానీ ఇలాంటి పిచ్చుకోతలు కూస్తే మరి మహిళలు ఊరుకుంటారా? ఇప్పటికే బ్రహ్మనాయుడు కోసం మహిళలు దిష్టిబొమ్మలు తయారు చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మహిళల తాగుబోతులు, మహిళలు మద్యాన్ని పెద్ద ఎత్తున మంచిగా వాడుతూ ఉన్నారు అనే సంబంధం లేని వ్యాఖ్యలు చేశాడు. ఆయన వచ్చింది ఎక్సైజ్ శాఖ ముందు ధర్నా నిరసన చేయడానికి వచ్చారు. నకిలీ మద్యాన్ని అదుపు చేయాలి, కూటమి ప్రభుత్వం నశించిపోవాలి, నకిలీ మద్యంతో ప్రాణాలు హరిస్తున్నారు, ఇలాంటి స్లోగన్స్ ఏదో చేసుకోకుండా మహిళలు గజ తాగుబోతులు, పురుషుల కన్నా మహిళలు ఎక్కువ తాగుతూ ఉన్నారు, మహిళలు తాగడం వల్లే ప్రభుత్వాల ఆదాయం ఇంత పెరుగుతూ ఉంది, మహిళలు మంచి ట్యాక్స్ పేయర్స్ అంటూ ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఉండొచ్చు, మహిళలు అందరికీ మహిళలు మొత్తం తాగుబోతులు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి.